అళుందూర్ నివాసాయ శంఖమలవల్లి సమేతాయ ఆమరువి ప్రభవే నమః. కేరళుందూర్, తిరువళుందూర్. దేవుణ్ణి మోసం చేద్దామనుకునే వారికి తగినట్టు బుద్ధి చెప్పే గోసఖుడు ఈ అమరువి అప్పన్. రాజైన ఉపరిచర వసువుకి గర్వమణిచి బుద్ధి కలిగేట్టు చేశాడీ. రాజుగారికి ఆకాశంలో తిరిగే రథం ఉండేది. గర్వంతో గుడిపై నుంచి దాన్ని నడిపాడు. గుడిపై నీడ పడగానే గరుడు కోపగించి రెక్కలూపితే ఆ రథం కాస్త నేలకూలి నీట మునిగింది. రాజు తన భార్యతో పాటు అతి కష్టం మీద బయటపడి అక్కడ కనబడిన అగస్త్యుడి సలహాతో భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఓ గొల్ల పిల్లాడిలా స్వామి కనిపించాడు. రథం బయటకు తీయాలంటే 1000 గంగాళాల వెన్న తెమ్మన్నాడు. సరేనంటూ ప్రయత్నిస్తే 999 కుండల వెన్న మాత్రమే లభించింది రాజుకి. ఒక్క కుండ నీళ్లతో పెట్టేస్తే తెలుస్తుందా ఏమిటి అనుకున్నాడు రాజు. గొల్లపిల్లవాడు పరీక్షకై సరిగ్గా ఆ కుండ మూతే తీశాడు. ఆశ్చర్యం, అందులో వెన్న ఉంది. మిగిలిన 999 మూతలు తీస్తే అన్నింటిలోనూ నీళ్లే ఉన్నాయి. రాజుకి నోట మాట రాలేదు. ఆ గొల్లపిల్లాడు సాక్షాత్తు కృష్ణుడే అని తెలిసి గర్వభంగమై పాదాలపై పడ్డాడు. ఆ వసురాజు ప్రార్థనపై రుక్మిణి శ్రీ సత్యభామ సమేతుడైన గోసఖుడిగా మనందరికీ మంచి మార్గం చూపడానికి ఆమరువి అప్పడిగా వేంచేసి దర్శనమిస్తున్నాడు. చూడండి, మనని మోసం చేసే వారందరికీ గట్టి పాఠం చెబుతాడీన. శ్రద్ధతో సేవించండి.